బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ముఠా జయసింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను దేశంలోని అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా వారు అన్నారు. రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా జయసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానుభావుడైన కేసీఆర్ గారిని మరి ఏ విధంగా అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలని మేము నిరసన తెలియజేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలని వెంటనే వెనకకు తీసుకోవాలి. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారిని ఆయన పాలనను అసహించుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీల పేరు మీద ప్రజలను మోసగించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ 14 నెలల మీ పాలనలో తెలంగాణ